అది తప్పదు. సో ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్నారు కదా, తెలంగాణలో మన గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన మార్పులు చేర్పులు జరిగాయి అంటారు? ఇంకా మార్పులు ఏం రాలేదు, ఇంకా టైం పడుతుంది. అంటే ఫ్రీ పథకాలు ఇవ్వడం అనేది అనవసరం అనిపించిందా, లేకపోతే ఉపయోగకరం అనిపించిందా? లాస్ కదా. సో చాలా మందికి ఉపయోగకరం అని అంటున్నారు. ఏదైతే ఫ్రీ బస్ ఉందో, ఫ్రీ కరెంట్ ఉందో, పేదవాళ్ళకి ఉపయోగమే కదా. ఫ్రీ బస్సు పెట్టుకునేంత పరిస్థితి ఎవరికి లేదు కదా. అలాంటి డబ్బులు పెట్టుకునే పోతారు కదా. ఫ్రీ బస్ వల్ల లాసే కదా. ఫ్రీ బస్ వల్ల అలా విలేజ్లలో షాపింగ్ వాళ్ళు చేయక సిటీకి వచ్చి ఉంటారు. విలేజ్ లాస్. ఇప్పుడు కాలనీలలో షాపింగ్ ఉంటది, వాళ్ళు చేయలేక బస్ ఉంది ఫ్రీ బస్ అని చెప్పేసి సిటీకి వెళ్ళి ఉంటారు. కానీ వల్ల చెప్పే కదా. కానీ డైలీ జాబ్స్ చేసే ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి బెస్ట్, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ ఈ ఫ్రీ బస్ లేకపోతే ఏది పెట్టుంటే బాగుంటది? ఫ్రీ బస్ ప్లేస్ ఫ్రీ బస్ లేకుంటే డిస్కౌంట్ పెట్టాలా, ఫ్రీ ఏది కాదు కదా. ఏజ్ వాళ్ళకి ఇస్తే బాగుంటది. ఓల్డ్ ఏజ్ 60 years అబౌవ్. ఓకే. సో అదే విధంగా ఇప్పుడు సర్వేలు చేస్తున్నారు కదా, ఇందిరమ్మ భరోసా అని చెప్పేసి, మరి ఆ ఇల్లులు వచ్చే అవకాశం ఉందంటారా? అది టైం పడుతుంది. ఓకే. సో ఇప్పుడు 1 year లో హైడ్రా అని తెచ్చాడు, ఫ్రీ పథకాలు అని తెచ్చాడు. మరి విద్యా వైద్యం పరిస్థితి ఏ విధంగా ఉంది మన తెలంగాణలో? అంతే ఉంది, మార్పు రాలేదు. మరి విద్యా వైద్యం విధానంలో ఎటువంటి మార్పులు వస్తే బాగుంటాయి అంటారు? ఇంకా మార్పు బాగా రావాలా. అంటే గవర్నమెంట్ స్కూళ్ళకి పిల్లల్ని పంపించడానికి చాలా మంది ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి కదా, మరి పంపించగలిగే శక్తి ఎప్పుడు వస్తుంది అంటారు? మరి ఈ 5 ఏళ్లలో వస్తుందా? చెప్పలేము. ఇప్పటి వరకు చూస్తున్నట్టే హోమ్ మినిస్టర్ లేడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, మరి ఏ విధంగా ఉంటది ప్రభుత్వంలో? అంతే ఇక